శివుడు, భోలేనాథ్, మహాకాళి ప్రియుడు. శివుడు ఎక్కడైనా ఉండవచ్చు, కాని ఆయన ఎందుకు శ్మశానంలో తిరుగుతాడు? ఈ ప్రశ్న ఎన్నో మందికి అనుమానంగా ఉంటుంది. శ్మశానం అనగానే భయం, విషాదం, మరణం గుర్తొస్తాయి. కానీ శివుని తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆయనే శ్మశానవాసి ఎందుకు అయ్యాడో స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఈ రహస్యాన్ని తెలుసుకుందాం. శివుడు శ్మశానవాసి ఎందుకు? శివుడు సృష్టి, స్థితి, లయానికి అధిపతి. ఆయనే కాలభైరవుడు, కాలానికి స్వామి. మరణం అనేది భౌతిక శరీరానికి మాత్రమే సంబంధించినది. కాని ఆత్మ శాశ్వతం. శివుడు శ్మశానంలో తిరగడం ద్వారా ఈ జగత్తు అనిత్యం అని తెలియజేస్తాడు. మరణం సమస్త జీవులకు తప్పదు. రాజా, రాణి, గరీబు, ధనికుడు ఎవరికీ శాశ్వతం లేదు. కాబట్టి అహంభావాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో తాత్కాలికత్వాన్ని గుర్తుంచుకోవాలని శివుడు బోధిస్తాడు. మనిషికి ఉన్నత స్థితికి వెళ్లే క్రమంలో అహంకారం పెరుగుతుంది. కానీ చివరికి అందరూ శ్మశానంలో సమానం. కాబట్టి శివుడు శ్మశానంలో ఉండి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. అహంకారాన్ని వదిలేయండి, సమర్పణలో జీవించండి. శ్మశానం అనేది మాయలన్నింటికీ అంతం. అందుకే శివుడు అక్కడే నివసిస్తాడు. మనుషులు తమ భయాలను, అహంకారాన్ని వదిలేసి నిజమైన భక్తిని పెంచుకోవాలని ఆయన కోరుతాడు. శివుని మహాగుణం సమదృష్టి. శివుడు సమదృష్టి గలవాడు. ఆయన్ని ఎవరు పూజించినా, రాక్షసుడు అయినా, దేవత అయినా, భక్తుడైనా, శివుడు అందరికీ సమానంగా వరాలు ఇస్తాడు. శ్మశానం కూడా అందరికీ ఒకే రీతిగా ఉన్నట్టుగానే శివుని కృప కూడా అంతే సమానంగా ఉంటుంది. కాలభైరవుని రూపం. శివుని కాలభైరవుని రూపంలో చూసినప్పుడు మరణ భయాన్ని పోగొట్టే దేవుడిగా ఆయన్ని పూజిస్తారు. శ్మశానం కాలభైరవుని ప్రియస్థలం. ఆయన అక్కడ దుష్టశక్తులను నాశనం చేస్తాడు. జీవితం మీద సత్యం. శివుని శ్మశాన వాసానికి ఇంకా ఒక అర్థం ఉంది. మనం జన్మించి, పెరిగి, సంపాదించి, కుటుంబాన్ని పోషించి చివరికి ఎక్కడికి వెళ్తాం? ఈ శ్మశానమే ఆఖరి స్థలం. ఇది గుర్తు చేసుకోవాలంటే శివుని ఆశ్రయించాలి. భక్తి, ధర్మం, సత్యం ఇవే మన జీవితానికి మార్గదర్శకాలు. శివుడు శ్మశానంలో తిరుగుతాడు అనే నిజం వెనుక ఒక గొప్ప తత్వం ఉంది. అది భయంకరం కాదు, అది మార్గదర్శనం. శివుడు చెబుతున్నాడు, ఈ లోకంలో అన్ని అనిత్యమే, కానీ భక్తి, ప్రేమ, సమర్పణ మాత్రమే శాశ్వతం. కాబట్టి మనం కూడా అహంకారాన్ని వదిలేసి శివుని మార్గంలో నడవాలి. ఓం నమః శివాయ. శివుని భక్తికి అర్థం తెలిసి ఈ తత్వాన్ని మీ జీవితంలో పాటించాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.